యాంకర్‌గా, నటిగా సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న అనసూయ తాజాగా గృహప్రవేశం చేసుకున్నారు. కొత్త ఇంటిని గృహప్రవేశం చేసుకుంటూ చక్కగా ఫ్యామిలీ మొత్తమంతా కూడా హ్యాపీగా ఫోటోలు దిగుతూ, కుటుంబ సభ్యులు, ఇంటిల్లిపాది, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నడుమ గృహప్రవేశం చాలా ఘనంగా చోటు చేసుకుంది. అయితే గృహప్రవేశం జరిగి పట్టుమని 10 రోజులు కాకమునుపే అసలు ఆ గృహప్రవేశంలో జరిగిన ఒక అద్భుతాన్ని అనసూయ చెప్తూ కన్నీరు మున్నీరవుతూ ఇక ఎమోషనల్ అయిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి తన జీవితం తన నోటి నుంచి చెప్పుకోవాలి. అయితే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తను ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సీతారామాంజనేయ స్వామి కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో నేను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాను. అయితే గృహప్రవేశ సందర్భంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. మా కొత్త ఇంటి పేరు శ్రీ రామ సంజీవని అంటూ ఫోటోలు షేర్ చేసుకున్న ఆవిడ ఒక గొప్ప విచిత్రాన్ని చెప్పారు. తమ ఇంటికి ఆంజనేయ స్వామి వచ్చారు అంటూ భావోద్వేగానికి గురైంది అనసూయ. ఈ నెల 3వ తేదీన మేము కొత్త ఇంట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మర మరకతలింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం. చాలా కార్యాలు ఉండటం వల్ల మొదటి హోమం ప్రారంభించే ముందు మా గురువుగారితో మా ఇంటికి పేరు పెట్టాలనుకుంటున్నాం గురువుగారు అని చెప్పాము. అయితే ఒక 30 సెకండ్లు ఆయన అలా కళ్ళు మూసుకొని ఆ తర్వాత శ్రీరామ సంజీవని అని పెట్టమ్మా అని అన్నారు. నేను మా ఆయన చాలా బావుందని సంతోషించాం. అయితే ఆ తర్వాత హోమం చేయడానికి వెళ్ళిన క్రమంలో ఒక 20 నిమిషాల తర్వాత మా గురువుగారు వచ్చి ఫోన్‌లో ఆంజనేయ స్వామి వచ్చారమ్మా చూడు అని చెప్పారు. అయితే ఒక అగ్నిలో ఆంజనేయ స్వామి రూపం కనపడింది. దాంతో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం జై హనుమాన్ అంటూ పేర్కొన్నారు. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంతో నాకు తండ్రిగా నిలిచింది నా ఆంజనేయ స్వామేనని, తండ్రి తర్వాత నేను ఆంజనేయ స్వామిని తండ్రిగా భావిస్తానని, అందుకనే నా కొత్త ఇంటికి హనుమంతుడు వచ్చాడని, నా పెద్ద కొడుకు పేరు కూడా శౌర్య అని పెట్టుకున్నానని, అగ్నిదేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడను అంటూ ఆమె ఎమోషనల్ అయిపోయారు. అయితే సాధారణంగా ఇటువంటి విషయాలు కొన్ని కొన్ని మన సొంత ఎక్స్‌పీరియన్స్‌తోనే మనకు తెలుస్తుంటాయి కదా! అదే విషయాన్ని అనసూయ చెప్తూ గట్టిగా ఏడ్చేసి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆంజనేయ స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి రావటము, అది కూడా గృహప్రవేశం రోజున రావటం అద్భుతం అంటూ చెప్పుకొచ్చింది.